గురువంటే ఎలా ఉండాలో ఊహించుకుంటూ ఉన్న నాకు మొదటిసారి బాబూజీని చూసినప్పుడు చాలా ఆశాభంగం కలిగింది. దానిని గురించి తర్వాత బాగా ఆలోచించగా ఆయన అలాంటి రూపం ధరించవలసిన అవసరం ఉందన్న అవగాహన కలిగింది. మనిషి సాధించిన ప్రతిదానికి ఏదో ఒక శక్తితో ప్రమేయం ఉంటుంది. దేన్ని జయించినా, ఏది సాధించినా మనకు అందుబాటులో ఉన్న ఏదో ఒక శక్తి వలన అది సాధ్యమైందని భావించటం మనిషి స్వభావం అయిపోయింది. అవును, ఆయన ధనవంతుడు, అతడు బలవంతుడు, ధైర్యవంతుడు అని అంటారు. ఆ భావం మనలో లోతుగా పాతుకుపోయింది కూడా. ఈ స్థితిలో ఆధ్యాత్మిక రంగంలో విజయం ఏ మానవ శక్తుల మీద ఆధారపడి ఉండదు అన్న నమ్మకం మనకు కలగాలి. సాధన చేయటానికి సంసిద్ధత కలవారందరూ అనుసరించదగ్గ విధానమని, ఇది విశ్వజనీయంగా వర్తిస్తుందని సహజ మార్గాన్ని గురించి చెబుతాం. అంటే విద్యావంతుడైనా కాకపోయినా, శక్తిమంతుడైనా కాకపోయినా సరే, శారీరక సామర్థ్యం ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా దీనిని సాధించగలగాలి. వాస్తవానికి విద్య, ధనము, శారీరక బలము, సంస్కృతి మొదలైనవి ఏవీ లేని వ్యక్తికి కూడా ఈ విధానం ఆచరణయోగ్యం. నా గురువర్యులు తన వ్యక్తిత్వంలోనే ఈ నిజాన్ని మనకు ప్రదర్శించారు. ఆ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, నమ్మకాన్ని ఆయన మనకు ఇవ్వటం కోసమే ఆయన ఆ విధమైన జీవితాన్ని గడిపారు. అటువంటి రూపాన్ని ధరించారు.